హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిబి చారేపల్లి బ్రాహ్మణ వంటలు. ఈరోజు నా వైఫ్ వంకాయ మసాలా ఫ్రై చేసినారండి. దాని పేరు ఏమో నాకు తెలియదు కానీ చాలా బాగుంటుంది టేస్టీగా. మేమైతే వంకాయ మసాలా ఫ్రై అని చెప్పి పేరు పెట్టాము. చూడండి, అన్నం లేక నంచుకొని తినొచ్చు, పప్పు అన్నం లేక ఎట్లా ఉత్తదైనా కూడా తినొచ్చు. స్నాక్ ఐటమ్ మాదిరి చాలా బాగుంటుందండి టేస్టీగా. మీరు కూడా ట్రై చేయండి. మా మా అమ్మగారు కూడా ఈ వీడియోలో చిట్కా చెప్పారండి, అది కూడా చూడండి. చాలా బాగా నచ్చుతుంది అనుకుంటాను మీకు అందరికీ. ఇంకా మా ఛానల్ చూస్తున్నటువంటి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినటువంటి సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేసి చూపిస్తామండి. మీ యొక్క సపోర్ట్ మాకు ఇప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నేను వంకాయ ఫ్రై చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: వంకాయ, కార్న్ఫ్లోర్, పుదీనా, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఉప్పు, పసుపు, చింతపండు, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, కారం, నూనె, కొత్తిమీర. మిక్సీకి వేసుకోవాలండి. మిరపకాయలు, కారం మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. బాగా శుభ్రంగా కడుక్కున్న పుదీనా, కొత్తిమీర, ఉప్పు కొద్దిగా వేసుకోండి. ఇవి పేస్ట్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయ, కొత్తిమీర అండి, పేస్టు ఇట్లా గ్రైండ్ చేసుకోవాలండి. ఉప్పు వేసినాను. ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకోండి. జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకోండి. చాట్ మసాలా ఒక స్పూను, ధనియాల పొడి ఒక స్పూను, పసుపు ఒక చిటికెడు, కారం మీరు ఎక్కువ తినేటట్టుంటే ఎక్కువ అండి. నేను కొద్దిగా వేసుకుంటాను, మేము తక్కువ తింటాం కారం. కొంచెం కారం, ఆమ్చూర్ పౌడర్ ఉన్న వేసుకోండి. మాకు లేదని, ఇక్కడ దొరకలేదని వేయలేదు. చింతపండు వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు వేసుకోండి చింతపండు. ఇదంతా బాగా ఇట్లా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వేడి ఎక్కువయ్యి నోటిపోత వస్తుంది కదండి. ఏం తిన్నా కూడా తినలేకపోతారు, కారంగానే ఉంటుంది నోరు. దానికి ఒక చిట్కా చెప్తానండి నేను. ఈ ఎండు కొబ్బరి, ఈ గసగసాలు తీసుకోండి. కొంచెం కొంచెంగా ఇట్లా ఇట్లా తినండి, నమలండి. బాగా నోట్లో వేసుకొని నమిలితే బాగా చలవ అవుతుంది, నోరు పుండు తగ్గుతుందండి. మళ్ళీ ఏమైనా తినచ్చు కదా మనము, బాగుంటే నోరు బాగుంటే. అన్నం కూడా తినలేకపోతారా నోటిపోత వస్తే. ఉప్పు తగిలినా కారం తగిలినా ఇంత కష్టంగా ఉంటుంది. ఏం అవసరం లేదండి. ఇవి నమలండి, 2-3 పూట్ల నమలండి బాగా. ఎంత తిన్నా మంచిదే, ఇవి ఏం చెడుపు లేదు. నోటిపోత బాగా తగ్గిపోతుంది. కొద్దిగా శనగపిండి కూడా వేసుకోవాలండి, నేను చూపించడం మర్చిపోయినాను. ఒక 3 స్పూన్లు వేసుకోండి. ఇందాక కొంచెమే కదండి ఉప్పు వేసిద్ది, ఇంకొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఇదంతా వంకాయ అయితే బాగుంటుందండి.
అయితే కొంచెం పెద్దగా ఇట్లా లేస్లు వస్తాయి కదా, దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇట్లా ముందు కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకుంటే అది మనం ఈ పేస్ట్ వేస్తాం కాబట్టి మెత్తగా అయిపోతుందండి. అందుకని అంతా చేసుకున్న తర్వాత మీరు కట్ చేసుకో. అన్నీ ఈ విధంగా కట్ చేసుకోండి. పేస్ట్ ఉంది కదండి, అంతా ఇలా రాసుకోండి. వంకాయకి పేస్ట్ అంతా ఈ పక్కన ఆ పక్క. అన్నీ ఇలా రాసుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా చేసుకోవాలండి. ఫ్రై చేసుకుందామండి. ఇంకా తీసుకొని ప్యాన్ పెట్టుకోండి. ఆయిల్ వేసుకోండి. ఫ్రై అంటే నూనెలో వేసేదేం కాదండి, కొంచెం నూనె వేసుకొని చేసుకోవడమే అండి. ఇవి మనము చేసి పెట్టుకున్నాం కదా వంకాయది, ఇట్లంతా ముంచి ఎందుకంటే అది పోకుండండి కోటింగ్ అంతా. ఇది ఇప్పుడు ఇట్లా చేసుకోవాలండి. ఇట్లా వేసుకోండి. ఇది పప్పుచారులోకి, సాంబార్లోకి, అన్నిట్లోకి బాగుంటాయండి. టమాటా పప్పుకి, ఏదైనా ఆకుకూర పప్పు చేసుకున్నా కూడా బాగుంటాయండి. ఇది ఎక్కువ బంక. అన్నీ ఈ విధంగా తిప్పుకోవాలండి. సిమ్లో పెట్టి చేసుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఈ పక్క తిప్పుతున్నానండి. చూడండి, బాగా కాలిపోయింది, బాగా ఫ్రై అయినాయి. ఈ విధంగా చేసుకోవాలి. వంకాయ కూడా వాడిపోయిందండి. ఇది మీరు సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి, మూత కూడా పెట్టుకోండి. రెడీ అయిపోయింది, తీసేస్తున్నానండి. మసాలా ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటాయి. మీరు దేంట్లోకైనా ఇప్పుడు నిమ్మకాయ పిండుకొని ఉత్తదైన తినేసేయచ్చండి, అన్నంలో అయినా తినేయచ్చు. ఇది కన్నా ఒకవేళ ఈ పేస్ట్ మిగిలిపోతే కన్నా బ్రెడ్కు రాసుకొని మీరు ఉల్లిపాయ, టమాటా, క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకొని క్యారెట్ ఫ్రై చేసుకొని తినచ్చండి, టమాటా సాస్ నంచుకొని.